హలో హాయ్ అండి. శశి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి అన్నవరం స్వామి ప్రసాదం చూపిస్తానండి. ఎలా చేయాలనేది మీకు అన్ని డీటెయిల్స్తో చూపిస్తానండి. కొంచెం వీడియో అటు ఇటుగా వస్తుందండి, ఎందుకంటేనండి నేనే ఒక్కదాన్ని తీసుకుంటున్నాను, చూశారు కదండి వీడియో. శుభ్రంగా తలస్నానం అయితే చేసండి ప్రసాదం తయారు చేయడం మొదలుపెట్టానండి. వినాయకుడికి కదండి, చూసారండి ఎర్నోక ప్రసాదం ఎలా ఉంటుందో. ఎర్నోక అయితే ఇలా ఉంటుందండి. ఈ నూక ఎక్కడ దొరకదండి, ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే దొరుకుతుందండి. ఇది కూడా ఫెస్టివల్స్కి మాత్రమే దొరుకుతుంది. ఉత్తప్పుడైతేనండి పురుగు పడుతుందండి, ఎవరు క్యారీ చేయలేరు దీన్ని, అందుకని ఫెస్టివల్స్కే తెస్తాను. నెయ్యి అయితే చాలా ఉండాలండి. నా దగ్గర 1/4 కిలో ఉంది. కేజీ నూక, అరకేజీ నూక ఉండాలండి, అరకేజీ నెయ్యి. నెక్స్ట్ అంటే ఇక నేను చూపిస్తున్నాను చూడండి, గిన్నెతోటి 2 గిన్నెలు అయితే రవ్వ తీసుకున్నానండి. దాంతో ఒక గిన్నెకి 2 గిన్నెలు చెప్పిన నీళ్ళు అయితేనండి వేయాలండి. అలాగే 4 గిన్నెలు నీళ్ళండి మరగబెట్టానండి. మందపాటి గిన్నెలో పెట్టాలండి. నాది కుక్కర్ మందంగా ఉందని కుక్కర్ పెట్టాను. ముందైతే నేను అయితే ఒక్క పోసేస్తున్నానండి, ఎందుకంటే టైం సరిపోదండి, ఎక్కువ టైం పడుద్ది ప్రసాదానికి. నాకు టైం సరిపోక ముందు నీళ్ళు మరగబెట్టేసి నూక అయితేనండి ఒక్క పోసేస్తున్నానండి. నార్మల్గా అయితేనండి పెద్ద బాండి పెట్టుకునండి, పెద్ద గిన్నె, ఆ గిన్నెలోనే ఉడకబెట్టేసి నూకండి, అందులోనే బెల్లం పంచదార అన్నీ అందులోనే వేసుకోవచ్చండి నూక ఉడికాక. ఇప్పుడు నేనైతే ఇది ఉడికాక మరి వేరే గిన్నెలో తిరగబోయాలండి. నాకు టైం లేక ఇందులో అయితే ఏంటంటే ఉడకబెడుతున్నాను. 3 విజిల్స్ అయితే వేయించాలండి. ఇది ఉండకట్టకుండా చూసుకోవాలండి. వేడి నీటిలో పోసాం కదా, ఒకసారి మనం గరిటెతో తిప్పుదామండి నూకని. ఎలా ఉందో చూడండి. నూక అయితే ఇగోండి మంచిగా కలిపేసండి మనం విజిల్ వేయించుకోవచ్చండి. మనం కరెక్ట్గా వేయాలండి వాటర్. ఒక గిన్నె నూకకి 2 గిన్నెలు వాటర్ అండి, అలాగే 2 గిన్నెలు నూకకి 4 గిన్నెలు వాటర్ అయితే వేసానండి. ప్రసాదం చాలా ఉన్నాయి. నేనైతేనే మా గల్లీలో వినాయకుడిని పెట్టుకున్నాం కదండి, మేము ప్రసాదం ఇది పెడదాం అనుకున్నానండి. అప్పుడే 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి, అవ్వట్లేదండి. ఇయర్ కంపల్సరిగానండి మా చుట్టాలు అయితే వచ్చారండి, వాళ్ళ చేత తెప్పించానండి నూక. ఇప్పుడు ఇదే ప్రసాదంగా గిన్నెతోటే చేసానండి 2 గిన్నెలు. నెక్స్ట్ అండి బెల్లం అదే గిన్నెతోటండి ఒక గిన్నె బెల్లం అండి, ఒక గిన్నె పంచదార వేసుకున్నానండి. పంచదార వేసానండి. లేకపోతేనండి మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదంలో రావాలంటే ఏం చేయాలంటే తాటి బెల్లం వేయాలండి. తాటి బెల్లం వేస్తే సేమ్ అదే ప్రసాదంలా ఉంటుంది. చూడండి ఒక పొంగు వచ్చాక మనం మూత అయితే పెట్టి విజిల్ వేద్దామండి. మనం తాటి బెల్లం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సత్యనారాయణ స్వామి గుళ్ళో అయితే తాటి బెల్లంతో చేస్తారండి, అందుకే నల్లగా ఉంటుందండి. ఇప్పుడు మనం మామూలు బెల్లం పంచదార వేసాం కాబట్టి కొంచెం తెల్లగా ఉంటుందండి. చూడండి నేను విజిల్ అయితే పెట్టేసానండి. 3 విజిల్లు అయితే వేయించుకుంటాను. 3 విజిల్లు వేయించుకుంటే అన్నంలా ఉడుకుతుంది, పొత్తులాగా అవుతుందండి మంచిగాని. దలసరి గిన్నె పెట్టుకోవాలండి, తాటి గిన్నె పెట్టకూడదండి ఈ ప్రసాదానికి, ఎందుకంటే ఇది ఉక్కుతూ ఉంటుందండి, అందుకే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే నెక్స్ట్ ఈ గిన్నె పెట్టానండి. మనం అసలు సరే చూడండి ముందు ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి. మంచిగా ఉడికింది కదండి. లేస్తే ఈ గిన్నె పెట్టానండి. ఈ గిన్నె అండి ఆల్రెడీ గిన్నెలోనే ఉడకబెట్టుకోవచ్చండి మనం ప్లేట్ వేసి. కాకపోతే నాకు టైం సరిపోక విజిల్స్ అయితే వేయించానండి. ఎక్కువ టైం ఉడుకుతుందండి, 1 అవర్ అయితే ఉడుకుతుందండి, చాలా టైం ఉడుకుతుంది, అందుకని నేను విజిల్స్ వేయించేసానండి. నెక్స్ట్ అండి ఇప్పుడు దీంట్లోనే పాకం అయితే పెడతానండి. పాకం అంటే ఏం పాకం, ముద్ర పాకం లేత పాకం కాదండి, మామూలుగానే ముందు పంచదార వేసేసి ఇంకా ఎలాగా తీసాం కదండి, అదే ఫస్ట్ అయితే నూక ఉడికినప్పుడే పంచదార బెల్లం వేయచ్చు ఉడికేకానే. ఇంకా నేను ఆల్రెడీ వేరే దాంట్లో ఉడకబెట్టాను కాబట్టి ఇందులో అయితే ఒక గిన్నెకి ఒక గిన్నె పంచదార, ఒక గిన్నె బెల్లం అయితే వేసానండి. ఎందుకంటే స్వీటు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా మనం ఒక గిన్నె చాలండి. నాకు 2 గిన్నెలకి కొంచెం నేను ఒక గిన్నె పంచదార, ఒక గిన్నె బెల్లం, మళ్ళీ ఇంకొక అరగదే పంచదార వేసాను, తక్కువవుతుందేమో అని. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం బెల్లంతో చేసుకోవచ్చు, బెల్లంతోటే టేస్ట్ ఉంటుందండి. ఏమో మళ్ళీ 2 కలిపి వేసానండి. అసలు ముఖ్యంగా చెప్పాలంటే తాటి బెల్లంతో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మనకు తాటి బెల్లం అది దొరకట్లేదు, నూక దొరికినప్పటికే ఎంత టైం పట్టిందండి. అప్పుడు 2 ఇయర్స్ నుంచి అనుకుంటే ఇయర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనం కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ వేసి దాన్ని అయితే కరగబెట్టాలండి. ఒక 1/2 లీటర్ వాటర్ వేసి మనం దాన్ని మరగబెట్టుకుందామండి.
అసలు ఆ నూకే అందులో ఉడికితే బెల్లం పందారు వేయొచ్చు, ఇంకా ఈజీ. కాకపోతే నాకు టైం లేక విజిల్స్ వేయించాను కదండి. అసలు ఇదే గిన్నెలో ఉడికిపోతుందండి, మనం ఇన్ని గిన్నెలు మార్చాల్సిన అవసరం లేదండి. నాకు టైం సరిపోక ఇలా చేస్తున్నానండి. మళ్ళీ ఇదేంటి ఇలా చేస్తుంది అందులో ఇందులోనే, అది ఏం లేదు. చూడండి ఎలా ఉడికిందో, మంచిగా ఉక్కిపోయింది కదండి. అలా గిన్నెలో కూడా అలాగే ఉడికించుకోవాలండి. ఇప్పుడు అది ఈ బెల్లం కరిగాక ఆ కుక్కర్లోది గిన్నెలో వేసుకునండి అలా కలపాలండి. చూడండి ఇప్పుడు పలచగా నీళ్ళలాగా అయిపోయింది కదండి. ఇప్పుడు అది జిగురు వచ్చేదాకా కలుపుతూనే ఉండాలండి. కనీసం 1/2 పడుతుందండి. అలా కలిపి 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 పాకం వచ్చేలా కలుపుతూనే ఉండాలండి. చాలా చేతులు నొప్పి వస్తుందండి. అక్కడ ఎలా చేస్తారో కానండి, మనమైతే చాలా టఫ్గా ఉందండి ఈ ప్రసాదం. నెక్స్ట్ అంటే పక్కన అది అవుతూ ఉందండి. ఓ పక్కన అయితేనండి కళాయి పెట్టండి. నేను జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించానండి, నెయ్యి వేసి వేయించుకున్నానండి అందాక. అది కలుపుతూనే ఉన్నా, ఆ చేతితో అది కలుపుతూ ఇది కూడా ఓ పక్కన అయితే వేయించేసుకున్నానండి. వీడియో బాగా రాలేదని ఏమనుకోవద్దండి. నేను ఒక చేతితో వీడియో తీస్తా, ఒక చేతితో చేస్తున్నానండి, అందుకే కొంచెం అటు ఇటుగా వస్తుందండి. ఇలాగండి మనం ఇది కలుపుతూనే ఉండాలండి. ఇది చూసారా ఎలా ఉడుకుతుందో, అదిగోండి అది అలాగా అక్కడ నుంచి ఇలాగ పాకం వచ్చేటట్టు అలా కలుపుకుంటూ ఉండాలండి. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా పని అండి, అంత ఈజీ అవ్వదండి ప్రసాదం అయితేని. మనం ఒక గ్లాస్ నూకైతే ఈజీగా చేసుకోవచ్చు. నా దగ్గర 1/4 కిలో నెయ్యి ఉంది, సరిపోలేదండి. ఇంకా వెన్న ఉంటే కరగబెట్టిన 1/4 కిలో నెయ్యి వేసానండి. అందులోనే వేసేసుకోవాలండి అది ఉడికినప్పుడు. సరిపోలేదండి, మళ్ళీ కొంచెం నెయ్యి కరగబెట్టానండి. ఇందులో ఒక 1/2 కేజీ నెయ్యి ఉంటే కానీ సరిపోదండి అంత ప్రసాదంలోకి. చూడండి ఎలా ఉందో, మన స్వామివారి ప్రసాదంలా ఉంది కదండి. మరి ఇగో నేను కిస్మిస్ను జీడిపప్పు అయితే వేయించేసానండి, దీనిపైన వేసేసాను. చూసారండి ఎలా ఉందో, మన అన్నవరం స్వామి ప్రసాదంలా ఉంది కదండి. ఎంతో భక్తి శ్రద్ధలతో చేశానండి ఈ ప్రసాదాన్ని మన వినాయకుడి కోసము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.